So friends, thanks for being here in my YouTube channel. So welcome to DNR Tricks. Okay, so today's concept is square roots. Okay, so square roots problems just within fraction of seconds లో సాల్వ్ చేసే విధంగా చూద్దామండి ఇక్కడ మనము. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుందండి. సో 1 to 30 స్క్వేర్స్ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ 1 to 10 క్యూబ్స్ బై హార్ట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, రిమైనింగ్ వాటికి మనం షార్ట్ కట్స్ చెప్తానండి. సో షార్ట్ కట్ ప్రకారం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఇక్కడ. ఓకే, సో 1 to 30 స్క్వేర్స్ బై హార్ట్ చేయాలండి. అదేవిధంగా సో 1 to 10, సో 1 to 10 క్యూబ్స్ బై హార్ట్ చేయండి. లేదు అంటే సో 15 వరకు బై హార్ట్ చేయండి అండి ఇక్కడ. 1 to 30 స్క్వేర్స్ బై హార్ట్ చేయండి. అదేవిధంగా సో 1 to 15 క్యూబ్స్ బై హార్ట్ చేయండి. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతాయండి. ఓకే, సో టెక్నిక్స్ చూద్దామండి ఇక్కడ మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. సో 21 స్క్వేర్ ఎంతండి? 441. 22 స్క్వేర్ 484. సో 23 స్క్వేర్ 529. సో 24 స్క్వేర్ 576. సో 25 స్క్వేర్ 625. ఓకే, సో ఇక్కడ దాకా హైట్ చేయండి. సో 26 నుండి 30 వరకు ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ. సో 30 స్క్వేర్ ఎంత అండి? 900 అండి. 30 స్క్వేర్ ఎంత? 900. ఓకే, సో చూడండి ఒకసారి. 26 స్క్వేర్ అండి. 26 స్క్వేర్కి ఒకసారి చూడండి. సో 25 స్క్వేర్ ఎంత అండి? 576. సో 576కి సో 100 యాడ్ చేయండి. దెన్ 26 ఆన్సర్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో 576కి 100 యాడ్ చేసి ఎంత అండి? 676 ఈజ్ ద ఆన్సర్ అండి. సో 26 స్క్వేర్ ఎంత అండి? 676. ఓకే, సో అదేవిధంగా 27 స్క్వేర్కి సో 23 స్క్వేర్కి 200 యాడ్ చేయండి అండి ఇక్కడ. అంటే సో 529 ప్లస్ 200 ఎంత అండి? 729 అండి ఇక్కడ. సో 729. ఓకే, సో 23 స్క్వేర్కి 200 యాడ్ చేస్తే మనకి ఇక్కడ సో 27 స్క్వేర్ వస్తుందండి ఆన్సర్ మనకి ఇక్కడ. సేమ్ అదే విధంగా సో 28 స్క్వేర్ రావాలి అంటే సో 22 స్క్వేర్కి 300 యాడ్ చేయండి అండి ఇక్కడ. ఓకే, సో 22 స్క్వేర్కి 300 యాడ్ చేయండి. సో ఆల్రెడీ సో 22 స్క్వేర్ ఎంత అండి? 484 ప్లస్ 300 ఎంత అండి? సో 784 అండి. ఓకే, 784. సో 28 స్క్వేర్ రావాలి అంటే మనకి ఇక్కడ సో 22 స్క్వేర్కి 300 యాడ్ చేయండి. సో దెన్ 28 స్క్వేర్ ఎంత అండి? 784. సేమ్ అదేవిధంగా సో 29 స్క్వేర్ రావాలి అంటే సో 21 స్క్వేర్కి 400 యాడ్ చేయండి. సో 29 స్క్వేర్కి 400 యాడ్ చేయండి. సో 21 స్క్వేర్ ఎంత అండి? 441 అండి. సో దెన్ 441 ప్లస్ 400 ఎంత అండి? 841 అండి. 841. సో 29 స్క్వేర్ రావాలి అంటే మనకి ఇక్కడ సో 21 స్క్వేర్కి 400 యాడ్ చేయండి. ఓకే, సో ఈజీగా ఆన్సర్ వచ్చేస్తాం మనకి ఇక్కడ. చూడండి ఒకసారి. సో 21 స్క్వేర్, 22 స్క్వేర్, 23 స్క్వేర్, 24 స్క్వేర్, 25 స్క్వేర్కి బై హార్ట్ చేయండి. సో రిమైనింగ్ 26 to 29 అనేది సో 26 స్క్వేర్ రావాలి అంటే సో 24 స్క్వేర్కి సో 100 యాడ్ చేయండి. సో మనకి 26 స్క్వేర్ వస్తుంది. అదేవిధంగా 27 స్క్వేర్ రావాలంటే 23 స్క్వేర్కి ప్లస్ 200 యాడ్ చేయండి. సో 729 ఆన్సర్ వస్తుంది మనకి. సో అదేవిధంగా 28 స్క్వేర్ రావాలి అంటే 22 స్క్వేర్కి 300 యాడ్ చేయండి. 784 వస్తుందండి. సో అదేవిధంగా 29 స్క్వేర్ రావాలి అంటే సో 21 స్క్వేర్కి 400 యాడ్ చేయండి. 841 వస్తుందండి ఇక మనకి. ఓకే, సో అదేవిధంగా చూడండి ఒకసారి. 40 స్క్వేర్ టు 50 స్క్వేర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. చూడండి, సో ఆల్రెడీ 50 స్క్వేర్స్ మనకు తెలుసండి. సో 50 స్క్వేర్ ఈస్ 2500. అదేవిధంగా 40 స్క్వేర్ ఎంత అండి? 1600. ఓకే, చూడండి ఒకసారి. 41 to 49 అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. ఒకసారి చూడండి. సో 40 స్క్వేర్ ఎంత అండి? 1600 అండి. సో 16తో స్టార్ట్ చేయండి 41 స్క్వేర్ అనేది. సో 16, 17, 18, 19, సో 20, 21, 22, 23 అండ్ 24 అండి. ఓకే, సో 16తో స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ 40 స్క్వేర్ ఎంత అండి? 1600 అండి. 40 స్క్వేర్ ఎంత అండి? 1600. సో 41 స్క్వేర్ అంటే 1600 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ. సో అందుకోసం 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 అండి. ఓకే, సో దీన్ని 20 మళ్ళీ రివర్స్లో రాద్దామండి. 1 స్క్వేర్ ఎంత అండి? 1 అండి. 01. ఓకే, 1 స్క్వేర్ ఎంత అండి? 1, 01. సో 2 స్క్వేర్ ఎంత అండి? 4, 04. సో 3 స్క్వేర్ ఎంత అండి? 9 అండి. 09. 4 స్క్వేర్ 16. 5 స్క్వేర్ 25. 6 స్క్వేర్ 36. 7 స్క్వేర్ 49. 8 స్క్వేర్ 64. 9 స్క్వేర్ 81.
ఓకే అండి. సో ఫస్ట్ సీక్వెన్స్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళిపోయానండి. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 అండి. ఓకే. సో రివర్స్ ఆర్డర్లో సో 1 స్క్వేర్ నుంచి 9 స్క్వేర్ వరకు రాసుకుంటూ వచ్చానండి ఇక్కడ. అంటే 1 స్క్వేర్ ఈజ్ 1, 2 స్క్వేర్ ఈజ్ 4, 3 స్క్వేర్ ఈజ్ 9, 4 స్క్వేర్ ఈజ్ 16, 5 square is 25, 6 square is 36, 7 square is 49, 8 square is 64, 9 square is 81. Okay, then 41 square answer is 1681. Okay, so 42 square answer is 1764. So 43 square is 1849. 44 square is 1936 and so on. Okay, so 41 to 49 squares find out చేయాలంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. సో చూద్దామండి ఒకసారి. సో 98 స్క్వేర్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేసే విధంగా చూద్దామండి ఒకసారి మనం ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. 98 స్క్వేర్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేద్దామండి. ఓకే, ఒక 6 మెథడ్స్లో సాల్వ్ చేస్తాను చూడండి ఒకసారి. సో 98 స్క్వేర్ని ద బేసిక్ మెథడ్ అండి. బేసిక్ మెథడ్ ఏంటండి? సో 98 ఇంటూ 98. Okay, so 98 into 98, 8 8s are 64 అండి, 6 here and 4 here, 6 carry and 4 here. Okay, next 9 8s are 72 అండి, 72 plus 6 ఎంత అండి? 78 అండి. Okay, next so 9 8s are 72 అండి, 7 carry అండి and 2 here అండి. Okay, 9 9s are 81, 9 9s are 81, 81 plus 7 ఎంత అండి? 88 అండి. ఓకే, 88 అండి. అంటే 4, సో 8 plus 2 10, 1. ఓకే, సో 7 7 14, 14 plus 15 1 16, 6 1. ఓకే, 9604 ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే, సో 98 స్క్వేర్ ఆన్సర్ ఎంత అండి? 9604 ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే, సో ఈ ప్రాసెస్ మనం బేసిక్ మెథడ్ సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? మనకి అట్లీస్ట్ 1 or 2 minutes టైం పడుతుందండి. మనకి అట్లీస్ట్ 1 or 2 minutes టైం పడుతుందండి. ఐ థింక్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అండి. ఓకే, an exam point of view, so time waste and I think. Okay, then go to the second method అండి. ఓకే, సెకండ్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. ద సెకండ్ మెథడ్లో జస్ట్ ఇది ఒక చైనా కోడలా గుర్తుపెట్టుకోండి అండి. సో ప్రాబ్లమ్ని జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు మనం ఇక్కడ. ఓకే, సో చైనా కోడలా గుర్తుపెట్టుకోండి అండి ఇక్కడ. 98 ఇంటూ 98. ఓకే, సో 98 ఇంటూ 98 ఫస్ట్ లైన్ అండి. ఇది ఫస్ట్ లైన్ అంటే 8 ఇంటూ 8 64, 6 క్యారీ 4 హియర్. ఓకే, నెక్స్ట్ క్రాస్ మల్టిఫికేషన్ అండి. సో 9 8s are 72, నెక్స్ట్ 9 8s are 72, 72 plus 72 144, 144 plus 6, 144 plus 6 is equal to 150. ఓకే, సో 0 here 15 క్యారీ అండి, 0 here 15 క్యారీ. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అండి, లాస్ట్ లైన్. సో 9 into 9 81, 81 plus 15 96. So 9604 is the answer and 9604 is the answer. ఓకే, సో ఫస్ట్ లైన్ అండి, 8 into 8 64 అండి, 6 క్యారీ 4 హియర్ అండి. సెకండ్ స్టెప్ ఏంటండి? క్రాస్ మల్టిఫికేషన్ అండి. 9 8s are 72 and 9 8s are 72, 72 plus 72 144, 144 plus 6 150 అండి. 0 హియర్ అండి, 15 క్యారీ అండి. లాస్ట్ లైన్ ఏంటండి ఇక్కడ? 9 into 9 81, 81 plus 15 ఎంతండి? 96 అండి. 9604 is the answer. ఓకే, సో ఈ ప్రాసెస్ సాల్వ్ చేయడం కూడా మనకి అట్లీస్ట్ 1 minute టైం పడుతుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా మనకి సో టైం వేస్ట్ అండి. ఓకే, సో ఐ వాంట్ టు ఆన్సర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా చూద్దామండి ఇక్కడ మనం. ఓకే, ఓకే, సో థర్డ్ మెథడ్లో చూద్దాం చూడండి ఒకసారి ఇక్కడ. సో థర్డ్ మెథడ్లో a plus b హోల్ స్క్వేర్ ప్రకారం రాసుకుంటున్నానండి. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా అండి? a plus b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అండి. ఓకే, సో ఇక్కడ 98 స్క్వేర్ ఐ వాంట్ టు ఆన్సర్ 98 స్క్వేర్ అండి. అండ్ ఇక్కడ a మీన్స్ 9 అండి, b మీన్స్ 8 అండి. ఓకే, a మీన్స్ 9 అండి, b మీన్స్ 8 అండి. ఓకే, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో a అంటే ఏంటంటే 9 అండి, అంటే 9 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 9 ఇంటూ 8 ప్లస్ 8 స్క్వేర్ అండి. b అంటే 8 అండి. సో 9 స్క్వేర్ ఎంత అండి? 81 అండి. ప్లస్ సో 2 ఇంటూ 9 ఎంత అండి? 18 అండి. 18 ఇంటూ 8 ఎంత అండి? 144 అండి. ప్లస్ 8 స్క్వేర్ ఎంత అండి? 64 అండి. ఈజ్ ఈక్వల్ టు, సో ఇక 2 డిజిట్స్ ఉన్నా 3 డిజిట్స్ ఉన్నా ఓన్లీ సింగిల్ డిజిట్ మాత్రమే రాస్తామండి. రిమైనింగ్ మొత్తం క్యారీ ఇచ్చేస్తాం ఇక్కడ మనం.
ఓకే, సో అదేవిధంగా 144 ప్లస్ 6 ఎంత అండి? 150 అండి. అండ్ 0 ఇక్కడ రాస్తామండి. సో రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ క్యారీ ఇచ్చేస్తామండి. అండ్ 81 ప్లస్ 15 ఎంత అండి? 96 అండి. సో 9604 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం రాసామండి. ఇలా రాసినా కూడా ప్రాబ్లం అనేది అట్లీస్ట్ 1 minute టైం పడుతుందండి మనకి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వేస్ట్ ఆఫ్ టైం అండి. ఓకే, సో ఐ వాంట్ టు ఆన్సర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి. జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేద్దామండి. చూడండి ఒకసారి ఫోర్త్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. సో ఫార్ములా ఈజ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి స్క్వేర్ అండి. ఓకే, ఫార్ములా ఏంటండి? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి స్క్వేర్ అండి. ఓకే, సో చూద్దాం ఒకసారి. చూడండి, ఐ వాంట్ టు ఆన్సర్ 98 స్క్వేర్ అండి. 98 స్క్వేర్. చూడండి ఒకసారి, 1 to 50 స్క్వేర్స్ కానీ బిట్వీన్ నంబర్ స్క్వేర్స్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటే బేసిస్ 50 అని రాస్తామండి. 1 to 50 స్క్వేర్స్ బిట్వీన్ నంబర్స్ ఏవైనా 1 to 50 బిట్వీన్ నంబర్స్ ఏవైనా స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే బేస్ 50గా రాసుకుంటామండి. అదేవిధంగా 51 to 100 లోపు బిట్వీన్ నంబర్స్ యొక్క స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే సో బేస్ 100గా రాసుకుంటామండి. బేస్ 100గా రాసుకుంటాం. ఓకే, సో ఫార్ములా ఏంటండి? సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి స్క్వేర్ అండి. ఓకే, సో ఇక్కడ ఏ అంటే గివెన్ నెంబర్ అండి. గివెన్ నెంబర్ ఎంత అండి? 98 అండి. ఓకే, ఏ అంటే గివెన్ నెంబర్ అండి. సో బి అంటే ఏంటంటే సో బేస్ ఎంత అండి? 100 అండి. అంటే 100కి 98కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 2 ఉందండి. 100కి 98కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉందండి. అంటే హియర్ బి మీన్స్ డిఫరెన్స్ అండి. బి మీన్స్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఎంత ఉందండి? 2 ఉందండి. ఏ మీన్స్ గివెన్ నెంబర్ అండి. 98 అనేది గివెన్ నెంబర్. అండ్ బి మీన్స్ అండ్ డిఫరెన్స్ అండి. 100కి 98కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 2 ఉందండి. ఓకే, సో 2 రాసుకుంటాం. ఫార్ములా ప్రకారం సాల్వ్ చేద్దామండి. చూడండి ఒకసారి, 98 మైనస్ 2 ఇంటూ 98 ప్లస్ 2 స్క్వేర్ అండి. ఓకే, సో 98 మైనస్ 2 ఎంత అండి? 96 అండి. ఇంటూ 98 ప్లస్ 2 ఎంత అండి? 100 అండి. ప్లస్ 2 స్క్వేర్ ఎంత అండి? 4 అండి. ఈజ్ ఈక్వల్ టు సో 96 ఇంటూ 100 ఎంత అండి? 9600 అండి. ప్లస్ 4 అండి. ఈజ్ ఈక్వల్ టు 9604 ఇస్ ద ఆన్సర్ అండి. 9604 is the answer అండి. సో 9604 is the answer అండి. సో 9604 is the answer. 9604 is the answer అండి. ఓకే, సో ఈ ఫోర్త్ మెథడ్లో కూడా అట్లీస్ట్ 1 minute టైం వేస్ట్ అవుతుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఐ థింక్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అండి. ఓకే, సో ఐ వాంట్ టు ఆన్సర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి. ఓకే, సో ఫిఫ్త్ మెథడ్ ప్రాబ్లం చూద్దామండి ఒకసారి. ఫిఫ్త్ మెథడ్లో చూద్దాం ఒకసారి. సో ఫిఫ్త్ మెథడ్లో సో చూద్దాం ఒకసారి. I want to answer 98 square అండి. I want to answer 98 square అండి. ఓకే, సో 98 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు జస్ట్ 4 గ్యాప్స్ రాయండి అండి. 4 డాషెస్ రాయండి ఇలాగా. సో ప్రాబ్లమ్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో 50 to 100 లోపు స్క్వేర్స్ ఉంటే 4 డాష్ రాయండి. 1 to 50 స్క్వేర్స్ ఉంటే 3 డాషెస్ మాత్రమే రాయండి అండి. ఓకే, సో చూడండి ఒకసారి. ఓకే, సో 98 ఫస్ట్ ఇక్కడ ఏముందండి? యూనిట్ ప్లేస్లో 8 ఉందండి. 8 స్క్వేర్ ఎంత అండి? 64 అండి. 64 అంటే ఇక్కడ 4 రాసేసేయండి. ఇక్కడ 6 క్యారీ రాసేసుకోండి ఇక్కడ. ఓకే, సో 8 స్క్వేర్ ఎంత అండి? 64 అండి. 64 అంటే ఇక్కడ 4 రాయండి. 6 క్యారీ ఇచ్చేసేయండి ఇక్కడ మనకి. ఓకే, సో అదేవిధంగా 9 స్క్వేర్ అండి ఇక్కడ. సో 9 స్క్వేర్ ఇక్కడేమో 4 స్క్వేర్ సారీ ఇక్కడేమో 8 స్క్వేర్ ఇక్కడేమో 9 స్క్వేర్. 9 స్క్వేర్ ఎంత అండి? 81 అండి. సో 8 ఇక్కడ రాయండి. 1 క్యారీ ఇచ్చేసేయండి ఇక్కడ మనకి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏందండి? స్టెప్ 1. సో స్టెప్ 1 ఏమవుతుందండి? 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. ఓకే, సో స్టెప్ 2. సో స్టెప్ 2 ఏంటండి? 9 స్క్వేర్ అండి. 9 స్క్వేర్ ఈజ్ 81 అండి. నెక్స్ట్ స్టెప్ 3. సో స్టెప్ 3 ఏంటంటే 9 ఇంటూ 8 ఇంటూ 2 అండి. 9 ఇంటూ 8 ఇంటూ 2. ఓకే, సో 9 8 జా 72. సో 72 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 144 అండి. 144. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేశానండి? 8 స్క్వేర్ చేశానండి. 8 స్క్వేర్ ఎంత? 64 అండి. 4 ఇక్కడ రాసాను. 6 క్యారీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటండి? 9 స్క్వేర్ అండి. 9 స్క్వేర్ అంటే 81 అండి. 8 ఇక్కడ రాస్తాను అండ్ 1 క్యారీ ఇక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. సో థర్డ్ స్టెప్ ఏంటంటే సో 9 ఇంటూ 8 ఇంటూ 2 అండి. 144 అండి. సో 144 అన్నప్పుడు ఇక్కడ 4 రాయండి. ఇక్కడ 4 రాయండి. ఇక్కడ 1 క్యారీ ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుందండి ఇక్కడ అంటే సో 4. ఓకే, 6 + 4 ఎంత అండి? 10 అండి. సో 6 + 4 ఎంత అండి? 10 అండి. అంటే 1 క్యారీ ఇక్కడికి వచ్చేస్తుందండి మళ్ళీ ఇక్కడ. అంటే సో 4 5 6 అండి.
4 5 6 అండ్ 8 + 1 ఎంత అండి 9 అండి. అంటే 9604 ఈజ్ ద ఆన్సర్. 9604 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సేమ్ యాజ్ 9604 ఈజ్ ద ఆన్సర్. 9604 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఈ ప్రాసెస్ కూడా అట్లీస్ట్ 1 minute టైం పడుతుందని మనకి. ఐ థింక్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అండి. ఐ థింక్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. సిక్స్త్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. ఓకే, సిక్స్త్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. ఒకసారి చూడండి, 98 స్క్వేర్ అండి. సో వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. ఇక్కడ మనం వితౌట్ పెన్ తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి, 98 స్క్వేర్ అండి. సో 51 to 100 స్క్వేర్లో ఫైండ్ అవుట్ చేయమంటే, సో బేస్ ఏం చెప్పారండి మీకు ఇక్కడ, బేస్ 100 తీసుకోండి. ఇక బేస్ ఈస్ 100. ద గివెన్ నెంబర్ ఈస్ 98 అండి. ద గివెన్ నెంబర్ ఈస్ 98. ఎంత డిఫరెన్స్ ఉందండి ఇక్కడ, 2 డిఫరెన్స్ ఉందండి. ఎంత డిఫరెన్స్ ఉందండి, 2 డిఫరెన్స్ ఉందండి. ఓకే, సో 98 అంటే 2, 98కి అండ్ 100కి డిఫరెన్స్ ఎంత అండి, 2 అండి. 2 స్క్వేర్ ఎంత అండి, 4 అండి, 04. ఓకే, 2 స్క్వేర్ ఎంత అండి, 4 అండి, 04 రాయండి ఇక్కడ. సో ఎంత డిఫరెన్స్ ఉందండి, 2 డిఫరెన్స్ ఉంది. అంటే 98 - 2 ఎంత అండి, 9604 ఈజ్ ద ఆన్సర్. 9604 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 9604 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ ఏం చేసాం చూడండి ఒకసారి. సో 98 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలండి మనకి ఇక్కడ. సో 51 to 100 స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే బేస్ 100గా తీసుకోమన్నానండి మిమ్మల్ని ఇక్కడ. సో బేస్ 100 తీసుకుంటే, సో 100కి 98కి డిఫరెన్స్ ఎంత ఉందండి, 2 ఉందండి. అంటే 2 స్క్వేర్ ఎంత అండి, 4గా రాస్తున్నాను. 2 స్క్వేర్ ఎంత అండి, 04గా రాస్తున్నాను. ఓకే, ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో గివెన్ నెంబర్ నుంచి మైనస్ చేసేయండి. అంటే 98 - 2 ఎంత అండి, 96 అండి. 9604 ఈజ్ ద ఆన్సర్ అండి. జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 97 స్క్వేర్ చూద్దామండి. సో ద బేస్ ఇస్ 100 అండి. బేస్ ఇస్ 100 అంటే 97కి 100 డిఫరెన్స్ ఎంత ఉందండి, 3 ఉందండి. 3 స్క్వేర్ ఎంత అండి, 09 అండి. 3 స్క్వేర్ ఎంత, 09. ఎంత డిఫరెన్స్ ఉందండి, 3 ఉందండి. అంటే 97 - 3 ఎంత అండి, 94 అండి. 9409 ఈజ్ ద ఆన్సర్. 9409 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 96 స్క్వేర్. సో 100కి 96 డిఫరెన్స్ ఎంత ఉందండి, 4 ఉందండి. అంటే 4 స్క్వేర్ ఎంత అండి, 16 అండి. 4 స్క్వేర్ ఎంత అండి, 16 అండి. సో 96 - 4 ఎంత అండి, 92 అండి. సో 9216 ఈజ్ ద ఆన్సర్. 9216 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, ఈ 6 మెథడ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏది ఈజీగా అనిపిస్తే అది సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుండండి. ఓకే అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, 43 స్క్వేర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేద్దామండి. ఒకసారి చూడండి. సో 43 స్క్వేర్ అయినప్పుడు సో 3 గ్యాప్స్ తీసుకోండి ఇలా. సో 43 స్క్వేర్ అయినప్పుడు 3 గ్యాప్స్ తీసుకోనండి. స్టెప్ 1 ఏం రాస్తామంటే చూడండి, ఒక స్టెప్ 1 అంటే సో 3 స్క్వేర్ ఎంత అండి, 9 అండి. సో స్టెప్ 1 ఏమో 3 స్క్వేర్ 9గా రాస్తామండి ఫస్ట్ బ్లాంక్లో. ఓకే, సో సెకండ్ స్టెప్ 2 ఏం రాస్తామండి, 4 స్క్వేర్ అండి. సో 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో స్టెప్ 3 ఏం రాస్తామంటే సో 4 × 3 × 2. ఓకే, సో 4 3s are 12. 12 × 2 24. అంటే 4 హియర్ 2 క్యారీ. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఒకసారి, 9 4 6 + 2 8 1 1849 ఈజ్ ద ఆన్సర్. 1849 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో ఇంత ప్రొసీజర్ కూడా సాల్వ్ చేయకుండా సో మీకు చెప్పిన 6th మెథడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. 6th మెథడ్లో సో ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో 1 to 50 బిట్వీన్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే బేస్ ఏం చేయమన్నానండి, 50 చేయండి. బేస్ 50 అవుతుంది. అంటే సో 50కి 43కి డిఫరెన్స్ ఎంత ఉందండి, 7 ఉందండి. సో 50కి 43కి డిఫరెన్స్ ఎంత ఉంది, 7 అండి. 7 స్క్వేర్ ఎంత అండి, 49 అండి. 7 స్క్వేర్ ఎంత, 49 అండి. ఓకే, 43 - 7 ఎంత అండి, సో 43 - 7 ఎంత అండి, 36 అండి. 36. ఓకే, సో 36లో హాఫ్ ఎంత అండి, 18 అండి. 36లో హాఫ్ ఎంత అండి, 18 అండి. సో దెన్ ఆన్సర్ ఇస్ 1849 ఈజ్ ద ఆన్సర్. 1849 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో 6th మెథడ్ ఏం సాల్వ్ చేసామండి ఇక్కడ మనము అంటే సో బేస్ 50గా తీసుకున్నానండి. సో 43కి 50కి డిఫరెన్స్ ఎంత ఉందండి, 7 ఉందండి. 7 స్క్వేర్ ఎంత అండి, 49 అండి. 7 స్క్వేర్ ఎంత, 49. ఓకే, సో 40 సో డిఫరెన్స్ ఎంత ఉందండి, 7 అండి. సో 43 - 7 ఎంత అండి, 36 అండి. సో 36లో హాఫ్ చేయండి అండి. హాఫ్ ఎంత అండి, 18 అండి. దెన్ ఆన్సర్ ఇస్ 1849 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 48 స్క్వేర్ అండి. ఐ వాంట్ టు ఆన్సర్ 48 స్క్వేర్.
ఓకే, సో బేసిస్ ఎంత అండి 50 తీసుకుందామండి. బేస్ ఎంత అండి 50 అండి. సో 50కి 48కి డిఫరెన్స్ ఎంత ఉందండి 2 ఉందండి. ఓకే, అంటే 2 స్క్వేర్ ఎంత అండి 4 అండి, 0 4. 2 స్క్వేర్ ఎంత అండి 0 4 అండి. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందండి 2 ఉందండి. అంటే 48 - 2 ఎంత అండి 46 అండి. అంటే 46లో హాఫ్ ఎంత అండి 23 అండి. సో 2304 ఈజ్ ద ఆన్సర్. అంటే 1 to 50 బిలో ఉంటే దాన్ని హాఫ్ చేయండి అండి. సో 51 to 100 ఉంటే హాఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో 48 స్క్వేర్ ఎంత అండి. సో 2304 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 25 స్క్వేర్ అండి. 25 స్క్వేర్, సో మీకు ఇప్పుడు చెప్పిన 6 మెథడ్స్లో సాల్వ్ చేసిన సో 25 స్క్వేర్ ఆన్సర్ వస్తుందండి. ఓకే, ఇంకా ఫాస్ట్గా సాల్వ్ చేసే విధం చూడండి ఒకసారి. 25 స్క్వేర్, సో 5 స్క్వేర్ ఎంత అండి 25 అండి. సో 5 స్క్వేర్ ఎంత అండి 25 అండి. అంటే 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందండి 3 అండి. 2 into 3 ఎంత అండి 6 అండి. దెన్ ఆన్సర్ ఇస్ 625 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో అదేవిధంగా 35 స్క్వేర్ అండి. 5 స్క్వేర్ ఎంత అండి 25. ఓకే, సో 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందండి 4 అండి. 3 4 జా 12 అండి. దెన్ 1225 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 45 స్క్వేర్ అండి. 5 స్క్వేర్ ఎంత అండి 25. సో 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందండి 5 అండి. సో 5 into 4 ఎంత అండి 20. ద 45 స్క్వేర్ ఆన్సర్ ఇస్ 2025 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 95 స్క్వేర్ అండి. సో 5 స్క్వేర్ ఎంత అండి 25 అండి. సో 9 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటండి 10 అండి. ఓకే, 9 into 10 90. 9025 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ లాజిక్ అనేది సో 1 to 100 బిట్వీన్ అంటే సో 15 స్క్వేర్, 25 స్క్వేర్, 35 స్క్వేర్, 45 స్క్వేర్, 55 స్క్వేర్ అప్ టు 95 స్క్వేర్కి మాత్రమే ఈ టెక్నిక్ వర్కౌట్ అవుతుందండి. సో మీరు అన్నిటి ప్రాబ్లమ్స్కి అప్లై చేయొద్దు ఇక్కడ. ఓకే, సో ఓన్లీ సో డిఫరెంట్ నెంబర్స్కి డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయండి. సో అన్నిటికీ ఒకే లాజిక్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ప్రీవియస్ చెప్పినవి 6 లాజిక్స్ అనేవి మీరు ఏ నెంబర్కి యూజ్ చేసినా సో అప్లై అవుతుందండి. ఓకే, సో కొన్ని సమ్ స్పెషల్ మల్టిఫికేషన్ చూద్దామండి ఇక్కడ. సో 23 into 27. ఓకే, జస్ట్ ఐ వాంట్ టు ఆన్సర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి. చూడండి ఒకసారి. సో 23 into 27. 3 into 7 21. 3 into 7 21. ఓకే, సో 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటండి 3 అండి. 3 2 జా 6. 621 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా సో 4 into 6 24. 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటండి 6 అండి. 5 6 జా 30 అండి. దెన్ 3024 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 1 into 9 909 అండి. ఓకే, సో 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటండి 9 అండి. 9 8 జా 72. 7209 ఈజ్ ద ఆన్సర్. సో అదేవిధంగా సో 7 into 3 7 into 3 21. సో 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటండి 4 అండి. 4 3 జా 12 అండి. ద 1221 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో ఈ స్పెషల్ నెంబర్స్ ఏంటి అంటే సో ఫస్ట్ 2 నంబర్స్ ఈక్వల్గా ఉండాలండి. ఫస్ట్ 2 నంబర్స్ ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా సెకండ్ 2 నంబర్స్ని సమ్ చేస్తే 10 రావాలండి. అంటే సో 3 + 7 10, 4 + 6 10, 1 + 9 10, 7 + 3 10. ఓకే, ఇలాంటి స్పెషల్ నెంబర్స్ మాత్రమే ఆన్సర్స్ అని ఫాస్ట్గా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అది ఎలా ఉండాలండి ఫస్ట్ 2 నంబర్స్ సేమ్గా ఉండాలి. అదేవిధంగా సెకండ్ 2 నంబర్స్ యొక్క సమ్ యాడ్ చేస్తే 10 రావాలండి. ఇలాంటి నెంబర్స్కి మాత్రమే ఈ టెక్నిక్ అనేది వర్కౌట్ అవుతుందండి. అన్నిటికీ మీరు యూజ్ చేయొద్దండి. నెక్స్ట్ క్యూబ్ చూద్దామండి ఇక్కడ. సో 1 2 సో 10 క్యూబ్స్ ఎవరైనా బై హ్యాడ్ చేయండి అండి. సో అందరికీ 11 క్యూబ్ టు 20 క్యూబ్ ఇవన్నీ బై హ్యాడ్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. సో వీటికి ఒక టెక్నిక్స్ చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో క్యూబ్ టెక్నిక్స్ అనే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో అందరూ డిఫికల్టీ అనుకుంటారు, డిఫికల్టీ ఏం కాదండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు మనం ఇక్కడ. ఓకే, సో క్యూబ్ టెక్నిక్స్ ఒకసారి చూద్దామండి. చూడండి ఒకసారి. అందరూ 1 to 10 బై హ్యాడ్ చేస్తారండి. అండ్ 11 to 20 అనేది బై హ్యాడ్ చేయడం కష్టంగా ఉంటుందండి. ఇలాంటి ప్రాబ్లం ఏ క్యూబ్ అయినా సరే 2 డిజిట్ నెంబర్ అంటే 2 డిజిట్ క్యూబ్ ఏది ఇచ్చినా సరే జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సాల్వ్ చేయొచ్చండి. ఓకే, ఒకసారి చూద్దామండి ఒకసారి. సో ఫస్ట్ పాయింట్ చూడండి ఇక్కడ. నంబర్ స్టార్ట్స్ విత్ 1 అండి. నంబర్ స్టార్ట్స్ విత్ 1. సెకండ్ పాయింట్ ఏంటండి నంబర్ ఎండ్స్ విత్ 1. ఓకే, నంబర్ ఎండ్స్ విత్ 1. సో ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ స్టార్ట్స్ విత్ 1 అంటే ఏంటంటే ఇక్కడ 11 క్యూబ్. ఓకే, సో 12 క్యూబ్, 13 క్యూబ్ అంటే నంబర్ స్టార్ట్స్ విత్ 1 అండి. నంబర్ స్టార్ట్స్ విత్ 1. ఓకే, నంబర్ స్టార్ట్స్ విత్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే నంబర్స్ ఎండ్స్ విత్ 1 అంటే సో 21 క్యూబ్, 31 క్యూబ్, 41 క్యూబ్ అంటే సో నంబర్స్ ఎండ్స్ విత్ 1. నంబర్స్ ఎండ్స్ విత్ 1. ఓకే, సో థర్డ్ పాయింట్ is same numbers and fourth point is different numbers. You can take any number, any 2 digit number.
ఓకే, సో టోటల్ 4 పాయింట్స్ ఉండండి. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అనే టెక్నిక్స్ అని క్యూబ్ టెక్నిక్స్ అని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటండి, నంబర్ స్టార్ట్స్ విత్ 1. సెకండ్ పాయింట్, నంబర్స్ ఎండ్స్ విత్ 1. థర్డ్ పాయింట్, సేమ్ నంబర్స్. అండ్ ఫోర్త్ పాయింట్, డిఫరెంట్ నంబర్స్ అండి. ఓకే, సో చూద్దామండి ఒకసారి ప్రాబ్లమ్స్ మనము ఈజీగా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 12 క్యూబ్. ద ఫస్ట్ పాయింట్ ఏంటండి, నంబర్ స్టార్ట్స్ విత్ 1. ఓకే, సో 12 క్యూబ్ అంటే నంబర్ స్టార్టింగ్ విత్ 1 అండి. ఓకే, చూడండి ఒకసారి ఈ ప్రాబ్లమ్ని యాజ్ ఇట్ ఈస్గా చిన్న గ్యాప్తో రాసేసేయండి అండి. 12 క్యూబ్ని యాజ్ ఇట్ ఈస్గా చిన్న గ్యాప్తో రాసేసేయండి అండి 12 అని. ఓకే, సో ఈ 2ని ఒకసారి స్క్వేర్ చేద్దామండి. 2 స్క్వేర్ ఎంత అండి, 4 అండి. ఓకే, ఒకసారి 2ని క్యూబ్ చేయండి అండి, 8 చేద్దామండి. అంటే టోటల్ 4 డిజిట్స్ రావాలండి ఇక్కడ మనకి. సో టోటల్ 4 డిజిట్స్ వచ్చే విధంగా రాసుకుంటూ ఉంటాం ఇక్కడ. ఓకే, సో 12ని యాజ్ ఇట్ ఈస్గా చిన్న గ్యాప్తో రాశానండి. ఒకసారి 2ని స్క్వేర్ చేశాను, ఒకసారి 2ని క్యూబ్ చేశాను. ఓకే, మిడిల్ డిజిట్స్ ఏమున్నాయి ఇక్కడ, 2, 4 ఉన్నాయండి. మిడిల్ డిజిట్స్ ఏమున్నాయి ఇక్కడ, 2, 4 ఉన్నాయి. అంటే వీటిని డబుల్ చేద్దామండి. 2 + 2 ఎంత అండి, 4 అండి. 4 + 4 ఎంత అండి, 8 అండి. ఓకే, ఇంకా యాడ్ చేసేసేయండి. ఇక్కడ చూద్దాం. ఓకే, ఇంకా యాడ్ చేయండి అండి. 8 + 4 ఎంత అండి, 12, 1. సో 4 + 2 ఎంత అండి, 6. 6 + 1 ఎంత అండి, 7. అండ్ 1కి 1. దాని ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుందండి, 12 క్యూబ్ అనేది 1728. ఓకే, సో 12 క్యూబ్ ఆన్సర్ ఎంత అవుతుందండి, 1728. నంబర్ స్టార్ట్స్ విత్ 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 13 క్యూబ్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 13 క్యూబ్ చూద్దామండి. సో 13 క్యూబ్ అంటే 13ని యాజ్ ఇట్ ఈస్గా చిన్న గ్యాప్తో రాసేసేయండి. ఓకే, సో 3ని ఒకసారి స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ ఈస్ 9. సో 3 క్యూబ్ ఈస్ 27 అండి. ఓకే, సో 3 స్క్వేర్ ఈస్ 9, 3 క్యూబ్ ఈస్ 27. ఇక్కడ మిడిల్ డిజిట్స్ ఏమున్నాయండి, 3, 9 ఉందండి. సో 3ని ఒకసారి డబుల్ చేయండి. 3 + 3 ఎంత అండి, 6 అండి. 9 ఒకసారి డబుల్ చేయండి అండి, 18 అండి. ఓకే, 9 + 9, 18. ఓకే, సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నా 3 డిజిట్స్ ఉన్నా ఓన్లీ సింగిల్ డిజిట్ మాత్రమే రాస్తామండి. రిమైనింగ్ ఇస్ క్యారీ ఇచ్చేస్తామండి మనం ఇక్కడ. ఓకే, 27 ఉంది కాబట్టి 7 ఇక్కడ రాసాను, 2ని క్యారీని ఇచ్చేసాను. ఓకే, 18 + 2 ఎంత అండి, 20. 20 + 9 ఎంత అండి, 29. సో 9 అండ్ 2 క్యారీ అండి. ఓకే, సో 6 + 3 ఎంత అండి, 9 అండి. 9 + 2 ఎంత అండి, 11 అండి. 1 క్యారీ ఇచ్చేసండి. 1 + 1 ఎంత అండి, 2 అండి. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, 2197 ఈజ్ ద ఆన్సర్ అండి. 2197 ఈజ్ ద ఆన్సర్ అండి. సో సెకండ్ పాయింట్ చూద్దామండి. సో నంబర్స్ ఎండ్స్ విత్ 1. నంబర్స్ ఎండ్స్ విత్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 21 క్యూబ్ అండి. సో 21 క్యూబ్ని, సో 21ని యాజ్ ఇట్ ఈస్గా రైట్ హ్యాండ్ సైడ్లో చిన్న గ్యాప్తో రాసేయండి. ఇందాక నంబర్ స్టార్ట్స్ విత్ 1 అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చిన్న గ్యాప్తో రాసేసామండి. అదేవిధంగా నంబర్స్ ఎండ్స్ విత్ 1 అన్నప్పుడు ఎండింగ్ వైపు రైట్ హ్యాండ్ సైడ్ సో చిన్న గ్యాప్తో రాసేయండి 21 యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, సో ఇక్కడ 2 ఉందండి. ఈ 2ని ఒకసారి స్క్వేర్ చేద్దాము, 4 అండి. అండ్ 2ని ఒకసారి క్యూబ్ చేస్తే 8 అండి. సో ప్రీవియస్ ప్రాబ్లమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. సో మిడిల్ డిజిట్స్ ఏమున్నాయి ఇక్కడ, 4, 2 ఉందండి. అంటే వీటిని డబుల్ చేద్దాం. 4 + 4 ఎంత అండి, 8 అండి. 2 + 2 ఎంత అండి, 4 అండి. ఇంకా అగైన్ సమ్ చేద్దామండి. 1, 4 + 2 ఎంత అండి, 6 అండి. 8 + 4 ఎంత అండి, 12 అండి. అండ్ 1 అండి. సో 9261 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో 21 క్యూబ్ అన్నప్పుడు నంబర్స్ ఎండ్స్ విత్ 1 అండి. నంబర్స్ ఎండ్స్ విత్ 1 అన్నప్పుడు ఎండింగ్ సైడ్ చిన్న గ్యాప్తో గివెన్ నెంబర్ రాసేసేయండి. ఓకే, సో 2ని ఒకసారి స్క్వేర్ చేద్దాం, 2ని ఒకసారి క్యూబ్ చేద్దామండి. 2 స్క్వేర్, 2 క్యూబ్. ఓకే, సో మిడిల్ నెంబర్స్ 4, 2 ఉంది కాబట్టి వీటిని డబుల్ చేద్దామండి. అండ్ దెన్ యాడ్ చేసేసేయండి. సో ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా థర్డ్ మెథడ్, సేమ్ నంబర్స్. సేమ్ నంబర్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 22 క్యూబ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నెంబర్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 22 క్యూబ్ అండి. సో 22 క్యూబ్ని, సో ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా ప్రాబ్లం లేదండి. సో 4 టైమ్స్ 2ని క్యూబ్ చేయండి అండి. ఇక్కడ 2 క్యూబ్ ఎంత అండి, 8 అండి. 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 అంటే 4 డిజిట్స్ రావాలి కాబట్టి 2ని క్యూబ్ చేస్తున్నాడు. అంటే సేమ్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 22 క్యూబ్, 33 క్యూబ్, 44 క్యూబ్, 55 క్యూబ్ అప్ టు 99 క్యూబ్ వరకు అండి. ఇదే లాజిక్ అప్లై చేయొచ్చు మనం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 క్యూబ్ చేస్తున్నాను అండి. ఇక్కడ 2 క్యూబ్ ఎంత అండి, 8 అండి. సేమ్ యాస్టీస్ 4 టైమ్స్ చేశానండి. మిడిల్ డిజిట్స్ ఏమున్నాయండి ఇక్కడ, 8 ఉందండి. ఇక సేమ్ యాస్టీస్ ప్రొసీజర్ అండి. 8 + 8 ఎంతండి, 16 అండి. 8 + 8 ఎంతండి, 16 అండి. సేమ్ యాస్టీస్ ప్రొసీజర్ అండి. ఓకే, సో 8 అండి. సో 16 + 8 ఎంతండి, 24 అండి. సో 4 అండి, 2 క్యారీ అండి. సో 16 + 8 ఎంతండి, 24. 24 + 2 ఎంతండి, 26 అండి. అండ్ 2 క్యారీ అండి. 8 + 2 ఎంతండి, 10 అండి. అంటే 10,648 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో 10,648 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో సేమ్ నెంబర్ వచ్చినప్పుడు 4 టైమ్స్ దాన్ని క్యూబ్ చేయండి అండి. ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ.
ఓకే, దిస్ ద థర్డ్ మెథడ్, సేమ్ నంబర్స్. ఓకే, సో ఫైనల్ మెథడ్ చూద్దామండి. డిఫరెంట్ నెంబర్స్, యూ కెన్ టేక్ ఎనీ డిఫరెంట్ నెంబర్స్ అండి, ఏవైనా నెంబర్స్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు ఇక్కడ మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 23 క్యూబ్ అండి, 23 క్యూబ్. సో ఫస్ట్ డివైడ్ చేసుకుందామండి 2 and 3గా. సో 2 క్యూబ్ ఎంతండి? 8 అండి. ఓకే, సో 2 క్యూబ్ ఎంతండి? 8 రాస్తున్నానండి ఇక్కడ మనం ఫస్ట్. సో 2 క్యూబ్, టోటల్ 4 ప్లేసెస్ రావాలండి, 1 2 3 4 అండి. టోటల్ 4 ప్లేసెస్ రావాలి కాబట్టి 4 ప్లేసెస్ రాసుకున్నాను. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నానండి, ఈ 2ని క్యూబ్ చేస్తున్నానండి. 2 క్యూబ్ ఎంత అండి? 8 అండి. సో నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో 3 క్యూబ్ ఎంత అండి? 27 అండి. సో 3 క్యూబ్ ఎంత అండి? 27. సో 3 క్యూబ్ ఎంత అండి? 27. ఓకే, సో నెక్స్ట్, సో ఈ పాయింట్లో ఏం చేస్తున్నా అంటే 2 స్క్వేర్ ఇంటూ 3, 2 స్క్వేర్ ఇంటూ 3 అండి. సో 2 స్క్వేర్ అంటే ఎంత అండి? 4 అండి. 4 ఇంటూ 3 ఎంత అండి? 12 అండి. ఓకే, సో 2 స్క్వేర్ 4, 4 ఇంటూ 3 12 అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో 2 ఇంటూ 3 స్క్వేర్ అండి, 2 ఇంటూ 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ ఎంత అండి? 9 అండి. 9 ఇంటూ 2 ఎంత అండి? 18 అండి. ఓకే, సో 9 ఇంటూ 12 ఎంత? 18 అండి. సో క్లియర్గా చూడండి అప్పుడు 8 12 18 27. మిడిల్ డిజిట్స్ ఏమున్నాయి ఇక్కడ? 12 18 ఉందండి. ఇంకా సేమ్ ప్రొసీజర్ అండి. సో దాన్ని డబుల్ చేద్దాం. 12 + 12 ఎంత అండి? 24 అండి. సో 18 + 18 ఎంత అండి? 36 అండి. ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఇక్కడ మనము. సో 27 ఉంది కాబట్టి ఇక్కడ 7 తీసుకుంటాం, 2 క్యారీ ఇచ్చేస్తాం. ఓకే, 8 + 2 ఎంత అండి? 10 అండి. 10 + 6 ఎంత అండి? 16 అండి. 6 1 క్యారీ అండి. 3 4 5 అండి, 5 క్యారీ అండి ఇక్కడ మనం. ఓకే, సో 4 + 5 ఎంత అండి? 9 అండి. 9 + 2 ఎంత అండి? 11 అండి. సో 11 అంటే 1 హియర్ 1 క్యారీ అండి. 2 3 4 4 క్యారీ అండి. 8 + 4 ఎంత అండి? 12 అండి. దెన్ ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? 12167 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, 12116 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో ప్రాబ్లమ్ జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చండి క్యూబ్స్ని. ఈ క్యూబ్ టెక్నిక్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. సో ఓకే, సో ప్రాబ్లం అర్థం కాకపోతే ఒకసారి మీరు వీడియోని పాస్ చేసుకొని ప్రాబ్లం ఈజీగా చెక్ చేయండి. సో ఇంకా అర్థం కాకపోతే, సో ప్రాబ్లం అర్థం కాకపోతే నా కామెంట్స్లో కామెంట్ పెట్టండి. సో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటారండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.